నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వల్లభనేని వంశీ పాపాల పుట్ట బద్దలైంది. ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి మరో తీవ్ర నేరానికి పాల్పడితే వాళ్లను ఎవ్వరూ కాపాడలేరు. వల్లభనేని వంశీ విషయంలో ఇదే జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారం మొత్తం గ్యాంగ్స్టర్ల సినిమాను తలపించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ మొదలు అతన్ని విశాఖలో నిన్నటి వరకు దాచిపెట్టిన ఎపిసోడ్ ముంబై మాఫియా డాన్ల క్రైమ్ కథా చిత్రాన్ని తలదన్నేలా ఉంది. ఫిర్యాదుదారుణ్ణి బెదిరించి కేసు ఉపసంహరించుకునేలా చేసిన వంశీ రౌడీ గ్యాంగ్ రాజకీయాల్లో విష సంస్కృతికి తెరలేపింది. ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కాసేపులో జాయిన్ అవుతారు. అలాగే వైసీపీ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీగా ఉన్న కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణాంజలి గారు, నిన్న చూసాము వల్లభనేని వంశీని హైదరాబాద్ రాయదుర్గంలో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. నిన్నంతా కూడా లేట్ నైట్ ఆల్మోస్ట్ మిడ్ నైట్కి కానీ ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, ఆయన ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత 14 రోజులు రిమాండ్కి ఇవ్వటం మనం ఎర్లీ అవర్స్ ఆఫ్ టుడే అప్పుడు కానీ తెలియలేదు మనకి. ఎందుకంటే 2:30 వరకు ఆయన వాదనలు వినటమే జరిగిందట. అఫ్కోర్స్ నిన్న 9 o'clock ఆ టైంలో 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత కృష్ణలంక పోలీసులు ఆయన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తరలించి ప్రొసీజర్ ప్రకారంగానే వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం. అలాగే వంశీ తరపున మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏకంగా వైసీపీ పార్టీలో ఒక కీలక పదవి కూడా ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్నారు. ఆయన దాదాపుగా అన్ని కేసులు ఆయనే, వైసీపీకి సంబంధించినటువంటి మెయిన్ కేసులన్నీ ఆయనే డీల్ చేస్తున్నారు. సో ఆయన వంశీ తరపున అలాగే ప్రాసిక్యూషన్ తరపున మరో లాయరు వాదనలు విన్న తర్వాత ప్రాసిక్యూషన్ వాదనలకి ఓకే చేసి మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్. ఈరోజు కాసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. కస్టడీకి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము, కస్టడీకి కూడా కోరతామని చెప్పేసి అంటున్నారు. సార్, ఇకపోతే ఈ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. సైమల్టేనియస్గా అటు వల్లభనేని వంశీని ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించిన నేపథ్యంలోనే ఎవరైతే సత్యవర్ధన్ ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి ఫిర్యాదు చేశాడో అదే అతని చేత ఒక 5 రోజుల క్రితం అతని చేత ఆ ఫిర్యాదుని ఉపసంహరించుకునే చేసి కిడ్నాప్ చేసి ఆయన మీద దాడి చేశారు. SC/ST అట్రాసిటీ కేసు కూడా ఇప్పుడు వంశీ మీద నమోదు చేయబడింది. సత్యవర్ధన్ కూడా వైజాగ్ నుంచి రప్పించి పోలీసులు సైమల్టేనియస్గా ఇద్దరిని విచారించి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పొందుపరిచారు. అయితే కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఇక్కడ కూటమి ప్రభుత్వం వంశీకి అలాగే టీడీపీకి మధ్య ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న రైవలరీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా గేమ్ ఏమన్నా ప్లాన్ చేశారా, పోలీసులు ఏమన్నా సత్యవర్ధన్ అడ్డం పెట్టుకొని ఏమన్నా అనుకుంటే లేదు. సత్యవర్ధన్ ఆర్డీలంతా కూడా నిజమే, అతన్ని కిడ్నాప్ చేశారు. ఒక రాత్రి అంతా హైదరాబాద్ కూడా తీసుకువెళ్ళి వంశీకి సంబంధించిన నిన్న ఎక్కడ నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అదే అపార్ట్మెంట్లో చిత్రహింసలు పాలు చేశారని కూడా ఇవన్నీ అనేకమైన బయటకు వస్తున్నాయి. సార్, ఒకటి అతను ఎవరనేది పక్కన పెడితే SC/ST అట్రాసిటీ కేసు, అలాగే అతను టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కూడా అతను టీడీపీ ఆఫీస్లో ఆయన కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నప్పుడు అతని మీద కూడా దుర్భాషలు ఆడారని అవన్నీ కూడా ఆయన కంప్లైంట్లో పెట్టారు. సరే, ఇప్పుడు ఇది ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? సత్యవర్ధన్ని ఈ కిడ్నాప్ కేసు అనేది వంశీకి మెడకి గట్టిగా చుట్టుకున్నట్టే. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. పాపం పండింది అంటారు కదండి. వంశీ కూడా అలాగనే తప్పులు మేము తప్పులు చేసుకుంటూ వెళ్ళినటువంటి క్రమంలో ఒక రకంగా పాపం అతన్ని వెంటాడుతున్నట్లే. ఎందుకోసమనంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి కేసు, ఇప్పుడు నమోదైనటువంటి కేసు, అతని మీద ఆల్రెడీ 15 కేసులు. నెటోరియస్ క్రిమినల్, ఇతను తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడే స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకి వివరించినటువంటి పరిస్థితి. ఈ నటోరియస్ క్రిమినల్ అంటే 15 ఘటనలకు సంబంధించినటువంటి ఆల్రెడీ కేసులు నమోదైన, అంటే వాటిల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
ఆ పోటీ ఆయన ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి పోటీదారుడి మీద దాడికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. అసలు అధికారంలో ఉండి ఆ ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేసి తగలబెట్టినటువంటి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి ఇంతకన్నా దారుణమైనటువంటి ఇట్లాంటి 15 కేసులు ఉన్నాయి. ఈ 15 కేసులు అన్నిట్లో కూడా 8 నెలలుగా వంశీని అరెస్టు చేయలేకపోవటం అనేటువంటి అంశాన్ని వంశీ చాలా చులకనగా తీసుకున్నాడు. అతని ప్రయత్నం అతను చేశాడు. అతను ఏదో తెర వెనక ప్రయత్నం చేయబట్టే ఇప్పుడు దాకా అరెస్టు జరగల. ఆ ప్రయత్నం జరిగింది కాబట్టి మనకు ప్రభుత్వంలో మనకు మంచిగానే ఇదిగానే ఉంది, మనకు సహకరిస్తున్నారు, మనకేమి ఇబ్బంది లేదు అని ఆయన నేను నా కేసు ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి ఆ ఫిర్యాదుదారుని కూడా అతన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా చేసినటువంటి ప్రయత్నం అది ఇప్పుడు బెడిచికొట్టింది. ఎందుకు ఎలా బెడిచికొట్టింది అని అంటే ఈ కేసు కూడా ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేకపోవటం ఒక ఎత్తు. అసలు వల్లభనేని వంశీ సంగతి ఏంది, కొడాలి నాని సంగతి ఏంది, ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతానే ఉంటారు. మనకి ఇంకా చాలా టైం ఉందాయా, వస్తుంది, తొందర ఏం లేదు, మనం కక్ష సాధింపులు పాల్పడం నిదానంగా చేస్తాం, మనకి వాళ్ళలా కాదు, ఇలాంటివి ఏవో చెప్పుకుంటూ వచ్చారు. సరే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వల్లభనేని వంశీకి తెలుసు ఆ విషయం. కాబట్టి ఇక మందే కదా ప్రభుత్వం, మనకు వాళ్ళు మనం చెప్పినట్టు అంటున్నారు కదా, ఈ కేసులన్నీ మనం వరుసగా తీసేసుకుందాం అనే దూరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి ఫిర్యాదుదారుడితోనే అతని కేసు ఉపసంహరించుకునేటువంటి విధంగా చేయడం. ఇక్కడ ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము. వీళ్ళు వాళ్ళ ఫిర్యాదుదారుడికి కూడా రక్షణ కల్పించలేక అతను వంశీ బెదిరిస్తే అతను బెదిరిపోయి కేసు వెనక్కి తీసుకోవడం. ఇవన్నీ కేవలం బెదిరింపులతో జరిగినటువంటి వ్యవహారం కాదు, తెర వెనక ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఇవన్నీ చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు దాంతో నాయకత్వానికి, తెలుగుదేశం నాయకత్వానికి అనివార్యమైనటువంటి పరిస్థితి, ఈ కేసులో అరెస్ట్ చేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేశారు. నేనేమంటాను అంటే వల్లభనేని వంశీకి బోరుగడ్డ అనిల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎవరైనా ఈ డిబేట్ లో ఉన్నవాళ్ళు కానీ డిబేట్ చూసేవాళ్ళు కానీ నాకు ఏదైనా ఒక డిఫరెన్స్ ఉంది అంటే చెప్పానండి. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి ఇంకా అతను నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో తిట్టడం ఇవన్నీ చేయటం ఓకే, అతను పరిదాటి చేశాడు, అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, పీటీ వారెంట్ల మీద వేశారు, అవన్నీ అతనికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. మరి అంతకన్నా ఎక్కువ నూరు పారేసుకొని ప్రతిపక్ష నాయకుడి మీద, ప్రతిపక్ష నాయకుడు కొడుకు మీద, ప్రతిపక్ష నాయకుడు కుటుంబీకుల మీద, వాళ్ళ ఆడవాళ్ళ మీద అసెంబ్లీ సాక్షిగా ఇష్టారీతిన మాట్లాడినటువంటి వాడు అదే విధంగా బోరుగడ్డ అనిల్కి లేనిది ఇతరుకు ఉంది ఏంటి అంటే ఇతను అధికారం, ఎమ్మెల్యే అనే దాన్ని ఒక అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన దాడులు, సెటిల్మెంట్స్, హత్యాయత్నాలు ఇవన్నీ చేసినటువంటి వాటికి 8 నెలల్లో కనీసము అతను అరెస్ట్ చేయటానికి కనీసం ఈ ప్రభుత్వానికి ప్రయత్నమే జరగదు. అందుకు ఇప్పటికైనా సరే ఎట్లాగా అరెస్ట్ చేశారుగా, బోరుగడ్డ అనిల్ కన్నా ఇతను ఇంకా నెటోరియస్ క్రిమినల్ కాబట్టి బోరుగడ్డ అనిల్ మంచోడని కాదు ఇక్కడ పాయింట్. సేమ్ అలాగే ఎలాగైతే అతను జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక కేసు తర్వాత ఒక కేసులో పీటీ వారెంట్లు వేసి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్ విషయానికి అదే విధంగా పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఏ విధంగా అయితే అతను జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇది జరగాలి. ఎవరైనా తప్పు చేసినటువంటి వాడు విచారణ ఎదుర్కోవాలి, చట్టబద్ధమైనటువంటి శిక్ష ఎదుర్కోవాల్సిందే కదా. అదే తరహాలో మరి ఈ వల్లభనేని వంశీ కూడా ఈ విధమైనటువంటి పీటీ వారెంట్లు వేసి ఈ నటోరియస్ క్రిమినల్ ని జైల్లోనే ఉంచి ఈ విధమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందా అనేటువంటిది, తీసుకోవాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుకునేటువంటి అంశం అండి. ఇదేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారమో, శ్రీనివాస్ చౌదరి గారికి సంబంధించినటువంటి వ్యవహారమో కాదు. ఎందుకు అనంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తిడితేనో లేదా వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే వాళ్ళకి సంబంధించిన విషయమే కదండి. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి రక్షణ లేకుండా అప్రజాస్వామికంగా ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దౌర్జన్యాలు, దాష్టికాలు, సెటిల్మెంట్లు చేస్తే అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. దాని మీద అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వల్లభనేని వంశీని ఎప్పుడో అరెస్ట్ చేయాల్సి ఉంది.
ఇప్పుడైనా అరెస్ట్ చేశారు కాబట్టి మీరు కఠినంగా వ్యవహరించమనేటువంటి దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని ఉపేక్షించొద్దు. వాళ్ళు వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు తప్పులు చేస్తే మీరు ఉపేక్షించకుండా చర్యలు తీసుకోండి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి అంశము. మీలో ఏమైనా లోపాలుంటే, మీ లాలూచీలుంటే మీరు రాజకీయంగా లేదా మీరు లాలూచీలు పడండి. రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలని కాపాడేటువంటి విషయాల్లో లాలూచీ పడితే మాత్రం ప్రజలు క్షమించరు. 164 ఇచ్చినటువంటి వాళ్ళు మధ్యలో 6 తీసేసి 14 మిగులుస్తారు అనేటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వం గమనించారు. ఓకే కృష్ణ. రమేష్ గారు. నమస్తే అండి సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ సురేష్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైసీపీ రిప్రజెంటేటివ్ గా కాకుండా ఒక సామాన్యుడిగా మాట్లాడండి మీరు. నేను కూడా జర్నలిస్ట్ గా కాకుండా మామూలుగానే ఉన్నాను. ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ వాళ్ళు మరో పార్టీని, ప్రత్యర్థి పార్టీని విమర్శలు చేసుకోవడం, ఒక్కోసారి ఆ లైన్ దాటి కూడా మాట్లాడటం చూసాం. నేను ఇక్కడ వంశీ బయట ఏం మాట్లాడా ఆఫ్ ది రికార్డు, లేకపోతే చాలా మంది అంటుంటారు అనమాట, యాక్చువల్గా అసెంబ్లీలో వంశీ మాట్లాడారని. అసెంబ్లీలో వంశీగా అది మాట్లాడింది, వంశీ మాట్లాడిన దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని అంబటి రాంబాబు స్టార్ట్ చేయబోయాడు. అది కూడా తప్పేది. తప్పే. అసెంబ్లీ బయట మాట్లాడా, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడా, దానికి వల్లభనేని వంశీ గారు కూడా ఆయన నోరు జారారని చెప్పేసి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అంబటి రాంబాబు ఇప్పటివరకు చేసుకోలేదు, అది వేరే విషయం. కానీ ఇగ్నైట్ చేసి స్టార్ట్ చేసింది వల్లభనేని వంశీ గారు. అది డిఫరెంట్ కేసు, దాని తర్వాత చూద్దాం. ఎందుకంటే ఈ కేసుకి దానికి సంబంధం లేదు, దేనికి దానికి సెపరేట్ చేయాలి. నా వరకు నేనైతే స్పేడ్ ఈజ్ స్పేడ్, అంతే, దేనికి దానికి చూద్దాం. కానీ గతంలో ఎప్పుడూ కూడా విమర్శలు చేసుకోవటం, ఇంకా మాట్లాడితే పరిధి దాటి విమర్శలు చేసుకోవడం చూసాం. కానీ ప్రత్యర్థి పార్టీల ఆఫీసుల మీద దాడి చేసే సంస్కృతి మనం ఎప్పుడన్నా చూసామా? ఫస్ట్ ఎస్ ఆర్ నో సార్? ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు రెండు సార్, వన్ మోర్ ఐ వాంట్ టు యాడ్. ఇది ఒక కేసే ఒక చోటే జరిగింది అనుకుంటే లేదు, వల్లభనేని వంశీ గారి పాత్ర ఏం లేదు, అనవసరంగా A71 గా పెట్టారు, ఆయన పాత్ర డైరెక్ట్గా ఉంటే కనుక A1 గాను A2 గాను పెట్టుండేవారు కదా అనే వాదన నేను కూడా చేస్తాను. ఎందుకంటే అక్కడ వీడియోస్లో జై వంశీ అని చెప్పేసి అదేమి ఒక 5 నిమిషాలు జరిగింది, ఇది కాదు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ గారికి ఉన్న యొక్క రెప్యుటేషన్ తెలియదు కాదు. ఆయన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి, తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా, రైట్, 2014లో 2019లో. సో నేనేమంటున్నానంటే దానికి ముందు ఏం జరిగింది, లేకపోతే దాని తర్వాత, అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి తీసుకున్నా కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఇది పబ్లిక్ ఐలో డెలిబరేట్గా బ్లేటెంట్గా పట్టపగలు రమేష్ గారు కరకట్ట మీదుగా వెళ్ళి ఒక 70 కార్లను తీసుకుని వెళ్ళి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ కల్చరు అంతకుముందు ఎప్పుడన్నా చూసాం మనం. సురేష్ గారు, ఇప్పుడు పార్టీ ఆఫీసుల మీద దాడికి వెళ్ళడం అనేది ఎక్కడైనా ఎవరైనా హర్షించరు, అది కరెక్ట్ కాదనే చెప్తారు. ఎవరైనా ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే అది తప్పుగానే చెప్పాలి. పార్టీ ఆఫీసుల మీద దాడికి వెళ్ళడం అనేది కరెక్ట్ అని చెప్పి ఎవరూ చెప్పాం. కానీ ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఆ రోజున పట్టాభి గారు ఏం మాట్లాడారండి, ఒక ముఖ్యం, ఇప్పుడు ఎంతసేపు కూడా కృష్ణాంజనేయులు గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఎంతసేపు ఏం మాట్లాడినా సరే వల్లభనేని వంశీ గారు మాట్లాడారు, లేకపోతే కొడాల నాని గారు మాట్లాడారు, లేకపోతే మరొకళ్ళు మాట్లాడారు అని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడిన మాటలనే వీళ్ళు చెబుతున్నారు. కానీ పట్టాభి గారు మాట్లాడిన మాటలను కానీ బొండా ఉమా గారు నిండు అసెంబ్లీలో కొడాలి నాని గారిని రారా నా కొడక అని చెప్పి తిట్టిన బూతుల్ని కానీ, లేకపోతే చింతకాయల అయినపాత్రుడు గౌరవ స్పీకర్ గారు ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని మాట్లాడిన మాటలను కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఓ టెంట్ కింద కూర్చున్న వాళ్ళ అబ్బాయితో పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్లు కానీ, వీటన్నిటి గురించి కూడా వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు, ఎక్కడ చెప్పరండి. వీళ్ళు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంశీ గారు మాట్లాడారు, కొడాల నాని గారు మాట్లాడారు, లేదా మరొకరు మాట్లాడారు అనేదే చెప్తారు. ఆ రోజున ఎందుకని వచ్చిందండి ఈ గొడవ, అంత ఇష్యూ రావడానికి కారణం ఏంటండి? పట్టాభి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఆయన అనకూడని మాట, ఆయన బోస్టీకే అనే మాట చాలా క్యాజువల్ గా ఏదో ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజుకి కూడా అదే మాట్లాడతాడు ఆయన. ఆ మాట అనడం కరెక్ట్ అంటారు సురేష్ గారు? నేను సామాన్యుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.
రమేష్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రమేష్ గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మీ పాయింట్ నాకు అర్థమైంది. మీ పాయింట్ నాకు అర్థమైంది. అది ఒకటి, నేను లిటరల్ మీనింగ్ జోలికి వెళ్ళటం లేదు, ఆయన మాట్లాడి పదం ఒక్క నిమిషం కాసేపు పక్కన కానీ అభ్యంతరకరమైన పదమే. లిటరల్ మీనింగ్ చాలా ఉన్నాయండి, దానికి కూడా వేరే మీనింగ్లు ఉన్నాయి. అది చాలా మంది టీడీపీ పార్టీలో వాళ్ళు అన్నమాట అది కరెక్ట్ అంటారా మీరు చెప్పండి. నేను అదే అంటున్నాను, అది అభ్యంతరకరమైన పదమే, కానీ దాని లిటరల్ మీనింగ్లు ఒకటి నేను ఆ జోలికి పోవటం లేదు, ఎందుకంటే దాని మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేమి పెద్ద అదేంటి మనమంతా అనుకునేటటువంటి అర్థం వచ్చేటటువంటి పదం కాదని కొంతమంది మేధావులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. పక్కన పెడతాను, నేను దాని జోలికి వెళ్ళట్లా. నేనేమంటానంటే అదే పట్టాభి గారు చాలా సందర్భాల్లో ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా దాని మీద వివరణ ఇచ్చారు. నేను అన్నది తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పాలేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు, అది ఎవరికి సంబంధించిన నేను మాట్లాడినది అందరికీ తెలిసిందే. ఆయన కావాలని దాన్ని ఓన్ చేసుకుని పబ్లిక్ మీటింగ్ లో దాన్ని రెచ్చగొట్టేటట్లుగా మాట్లాడుతున్నారా మరోసారి, ఆ రకమైనటువంటి చర్యలకు పురికొల్పారు. ఇది మనం అందరం చూసిందే. ఇది రెండోది సార్, ఒకవేళ నిజంగానే అటువంటి మాటలు మాట్లాడితే తప్పే, బోండా ఉమా అవ్వచ్చు, పట్టాభి అవ్వచ్చు, మాటగా మాట ఉంటది, కానీ ఈ ఆఫీసుల మీద దాడి చేయడం ఏంటి సార్? ఇప్పుడు నేను అనేది అది దాన్ని కూడా అదే చెప్తున్నాను సురేష్ గారు. ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు దాడి చేసిన మాట వాస్తవం, అది తప్పని నేను చెప్తున్నా. నేనేమి అది కరెక్ట్ అని నేను చెప్పట్లా, అది తప్పని నేను చెప్తున్నా. కానీ ఈ రోజున చర్చల్లో పాల్గొంటున్న వ్యక్తులందరూ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇటువంటి మాటలు మాట్లాడారు అని మాట్లాడటం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే, నేను చాలా డిబేట్లకు వెళ్తా ఉంటాను, ఎవరు మాట్లాడినా సరే కొడాల నాని గారు మాట్లాడారు, వల్లభనేని వంశీ గారు మాట్లాడారు, లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పేర్లను మాత్రమే ఎత్తి చూపుతారు. కానీ ఆ రోజున మొదలుపెట్టిన బొండా ఉమా గారి గురించి చెప్పరు. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏం అన్నారో ఈ రాష్ట్రం అంతా చూసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఎన్ని బండబూతులు తిట్టారో అందరం చూసాం. కానీ వాళ్ళెవ్వరి పేర్లు వీళ్ళు ఉటంకించరు, వాళ్ళెవ్వరి పేర్లు వీళ్ళు చెప్పరు. ఎందుకో మరి మాకు అర్థం కాదు. వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పు అని చెప్పి చెప్తేనే కదా ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పి తెలిసేది. ఈ రోజున మీరు ఒక సామాన్యుడిగా మీరు ఆన్సర్ చేయమన్నారు, నేను సామాన్యుడిగా ఆన్సర్ చేశాను. కానీ వీళ్ళు ఎవరైనా సరే ఆ రోజున వీళ్ళు రెచ్చగొట్టే వ్యవహారాలు నడిపారు కాబట్టే ఆ రోజున అలాంటి పరిస్థితులు వచ్చినాయి, దాడులు జరిగినాయి. ఆ దాడులు చేయడం అనేది పొరపాటే. కానీ ఆ దాడులు జరిగిన విషయంలో A71 గా ఉన్న వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఈ రోజున ఆయన తప్పించుకుంటున్నాడు అని చెప్పి ఈ అక్రమ కేసు అనేది కట్టడం జరిగింది. ఇది ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది, కొన్నాళ్ళ తర్వాత నిజాలు బయటకు వస్తాయి. క్లియర్ గా ఒకటి అడుగుతున్నా సురేష్ గారు మిమ్మల్ని, ఇప్పుడు జడ్జి గారి ముందు క్లియర్ గా అతను వెళ్ళి సత్యవర్ధన్ అనే అతను వెళ్ళి నేను ఆ రోజున అక్కడ లేను, ఇదంతా కూడా ఫాల్స్ కేసు పెట్టడం జరిగింది అని సాక్షిగా రమ్మని చెప్పి సంతకం పెట్టించుకుని వీళ్ళు దాన్ని కంప్లైనెంట్ గా నా పేరే పెట్టడం జరిగింది అని చెప్పి జడ్జి గారు ఎదురుగుండా చెప్పడం జరిగింది. సరే, వల్లభనేని వంశీ గారు బెదిరించారని అడుగుతుందండి, ఆయన చేసింది ఆయనది కరెక్ట్ అని చెప్పి మేము చెప్పట్లా, బెదిరించారని అనుకుందాం. ఆ రోజున ఆ బెదిరింపులకు భయపడిపోయి అతను వెళ్ళి కోర్టు జడ్జి గారి ముందు అలా చెప్పిన వ్యక్తి ఈ రోజున అధికారంలో ఉన్న పార్టీ నాయకులు బెదిరిస్తే మళ్ళీ బెదిరిపోయి మారిపోయాడు అనే దానికి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి ఏం సమాధానం చెప్తారండి ఎవరైనా సరే? ఈ రోజు అధికార పార్టీ నాయకులందరూ వెళ్ళి నిన్ను చంపేస్తాం అది ఇది అని చెప్పి అతను బెదిరిస్తే మళ్ళీ అతను వెళ్ళిపోయి నన్ను వంశీ గారు బెదిరించారు అందుకే నేను అలా వెళ్ళి చెప్పడం జరిగిందని చెప్పి కూటమి నాయకుల కారణంగా బెదిరిపోయి ఉంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఖచ్చితంగా నేను అందు గురించాను. నేను ఆ యాంగిల్ కూడా నా బిగినింగ్ లో నేను చెప్పాను. అది దీని వెనకాల ఏమన్నా వేరే కోణం ఏమన్నా ఉందా అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఈరోజు రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రం ఆ సందేహాలకి చెక్ పెట్టేటట్టుగానే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు సత్యవర్ధన్ చెప్పిన దాన్ని వాళ్ళు అక్కడ రిమాండ్ రిపోర్ట్ లో పెడతారు, అలాగే వల్లభనేని వంశీ గారు చెప్పిన దాన్ని కూడా వీళ్ళు పెట్టకపోవచ్చు, వాళ్ళు టైప్ చేసుకుంటారు, రాస్తారు, పెడతారు. క్లియర్ గా ఈ రోజున సత్యవర్ధన్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ గారు ఏమండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సత్యవర్ధన్ అధికార పార్టీ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. నిజంగా వల్లభనేని వంశీ గారు అనే వ్యక్తి బెదిరిస్తుంటే యార్లగడ్డ వెంకట్రావు గారికి అన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు, లేదు బోల్డ్ అంతమంది లోకేష్ గారు ప్రజా దర్బార్కి వెళ్ళి
నన్ను ఇలాగా రకరకాల ఇష్యూస్ మీద అక్కడ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ అధికార పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్న వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నన్ను ఇలా బెదిరిస్తున్నారు వల్లభనేని వంశీ అనుచరులు, లేదు వల్లభనేని వంశీ గారు బెదిరిస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే, ఆ రోజునే కంప్లైంట్ ఇస్తే ఇది ఆ రోజునే అరెస్ట్కి వెళ్తుంది కదండి. అతను కోర్టుకు వెళ్ళి బయటికి మళ్ళీ నేను ఆ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి చెప్పాల్సినంత అవసరం ఉండదు కదండి. అంటే దీంట్లో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వీళ్ళు అధికార పార్టీలో ఉండబట్టి ఎలా బెదిరించారో, ఆ బెదిరించి మళ్ళీ ఈ కేసుని ఎలాగ, ఎందుకంటే వల్లభనేని వంశీ గారు ఆ కేసులో అరెస్ట్ అవట్లా, అతను అరెస్ట్ చూపించాలి అంటే ఏదో కేసు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి పెట్టడం కాబట్టి అతను సత్యవర్ధన్ ఉపయోగించుకున్నారు. సరే, భవిష్యత్తులో మళ్ళీ అధికారం మారిన తర్వాత అదే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఈ రోజున ఏం జరిగింది, ఆ రోజు అధికార పార్టీలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది భవిష్యత్తులో చెప్పవచ్చు. అప్పుడు ఏం మాట్లాడతారు సార్? ఓకే రమేష్ గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. శ్రీనివాస్ చౌదరి గారు, యాక్చువల్గా నిన్న ఎప్పుడైతే వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తున్నప్పుడు విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఇదే టైంలో డిబేట్ జరుగుతున్నప్పుడు కూడా ఇది నేను స్వయంగా నా డౌట్గా నేను వ్యక్తపరిచాను. వల్లభనేని వంశీ గారిని అంత త్వరగా దొరకటం లేదు, ఈయన్ని ఇరికించాలి అంటే అందులోనూ ఆ తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం దాని మీద A71గా ఉన్నాడు, దాని మీద కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరి సత్యవర్ధన్ అన్న అతను చేతే అసలు విత్డ్రా చేయించి మళ్ళీ ఫ్రెష్గా ఈ కిడ్నాప్ ఇట్లాంటిది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు రమేష్ గారు వెలిపించినటువంటి డౌటే మేము కూడా వెలిపించుతున్నాం. అయితే నా వరకు నాకేంటంటే రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత, అఫ్కోర్స్ రమేష్ గారు దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు, రిమాండ్ రిపోర్ట్లో ఏదైనా రాసుకోవచ్చు, సరే దానికి ఇప్పుడు ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది చేయాలనుకుంటే. కానీ ఇన్ డీటెయిల్డ్గా అతను ఏమని చెప్తున్నాడు, ఏ రోజు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు, ఏ రోజు అతన్ని కంప్లైంట్ని విత్డ్రా చేయించారు, ఆ తర్వాత A7 A8 దగ్గర నుంచి A10 A11 దాకా ఎవరెవరు ఎప్పుడెప్పుడు వైజాగ్ తీసుకెళ్లారు, అలాగే హైదరాబాద్ వంశీ గారి అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు, ఒక రోజు నైట్ అంతా అతన్ని టార్చర్ పెట్టారు, ఇంకా మాట్లాడితే చంపేస్తారేమో అనుకున్నాను నేను అని చెప్పేసి కూడా ఆయన నిన్న రిమాండ్ రిపోర్ట్ విచారణలో చెప్పారంటే అది రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు. కాబట్టి ఆ స్థాయిలో బెదిరించారు అనుకున్నప్పుడు ప్రాణాల కంటే ఎక్కువే ఉంటుందండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా, లేకపోతే ఎవరి ప్రభుత్వం ఉంటే ఉంది, ఇప్పుడు ప్రాణాల కన్నా ఏముండదు కదా. సో అందు గురించి భయపడి విత్డ్రా చేసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఆయన మళ్ళీ ఫ్రెష్గా SC/ST అట్రాసిటీ కేసు, అలాగే కిడ్నాప్, దాడి అంటున్నారు. కానీ ఈ యాంగిల్ ఎందుకు తోసిపుచ్చలేము? ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోకూడదు. వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు, ముందస్తు బెయిల్కు అనేసరికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, బెదిరించకూడదు, ఎట్లాంటి అటువంటి పొరపాటు ఆయన చేస్తాడా? సురేష్ గారు, మొదట మీకు అలాగే 24/7 వీక్షకులకి, అలాగే అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, కాంగ్రెస్ నేత సైదా గారికి, వైఎస్ఆర్ సిద్ధ నరేష్ గారికి నమస్కారాలు, శుభోదయం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తన జీవిత కాలంలో పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసుకోవడం ఇతర రాజకీయ పార్టీల నుంచి కానీ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కాడి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరగలేదు సార్. అయితే ఆ రోజు ఎవరో అన్నారని ఏదో మాటలు కోస్ట్ చేస్తూ దీన్ని దుర్మార్గంగా, నీచాతినీచంగా, శాసనసభ సాక్షిగా లోకేష్ గారి పుట్టుక గురించి, ఆయన భార్య సంబంధాల గురించి చాలా నీచాతినీచంగా మాట్లాడింది. దీనికి ఇప్పుడే తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఆయన జీవితం రాజకీయ భిక్ష పెట్టి ఉమ్మడి రాష్ట్రంలో నుంచి విడిపోయిన తర్వాత కూడా మళ్ళా కూడా సీట్ ఇచ్చి మళ్ళా గెలిపిస్తే ఆయన ఈరోజు పార్టీకి ద్రోహం చేశాడు. పార్టీకి ద్రోహం చేసేది కాకుండా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేయాలని అనేక రకాలుగా, ఇది ప్రజలకు సంబంధించింది కాకుండా పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి గొడవలు పెట్టాడు. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాడంటే, మా పార్టీ నాయకుల మీద దాడి వేరు, పార్టీ ఆఫీస్ మీద దాడి వేరు, ప్రజల సమస్యలు కూడా, ప్రజల కార్యక్రమాలు కూడా, ప్రజల యొక్క భూములు కూడా, అలాగే అక్కడ ఉన్నటువంటి మంచిపోయిన మద్దెలపాడు అనే ఏరియాలో కొన్ని ఏరియాలు చెప్పారు నాకు. 3 గన్నవరం, బావులపాడు, ఉంగూరు, ఈ ప్రాంతంలో రైతులు కూడా మన పార్టీ నాయకులని కాకుండా ఇతర ప్రజలను కూడా బలోపేతం చేసి బినామీగా పేర్లు రాసుకొని మట్టి తవ్వకాల్లో 30 మీటర్ల లోతు తీసిచ్చాడంట. అంటే ఎంత భారీ ఎత్తున ప్రజల ఆస్తుల్ని కొలగొట్టాడు, మా పార్టీ నాయకుల్ని దాడి చేశాడు, అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు. చూడండి సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్ని గొడవలు ఉన్నా, ఎవరిని ఏమన్నా, ఎంత మాట అన్నా సరే
పత్రికా ముఖంగానో ఖండిస్తారు, తప్పని చెప్తారు, తిట్టడం అంటే ఇంకో ఎక్కువ ఎక్స్ట్రా తిడతారు. ఇట్లా పర్సనల్ గా కక్ష సాధిపత్యం తీసుకొని పార్టీ ఆఫీస్ మీద గన్లు ఎత్తుకొని, రాడ్లు ఎత్తుకొని, అదేవిధంగా సమ్మిట్లు ఎత్తుకొని యుద్ధానికి రారు కదా. ఇది చాలా బాధాకరమైన విషయం. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా. అంటే మళ్ళీ దాడి చేస్తే అప్పుడు కొన్ని మాట్లాడినాను నేను. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసేది ఎలా ఉండాలంటే మళ్ళీ టీడీపీలో ఊరు చాడకూడదు, అంత భయంకరంగా ఉండాలి అని మాటలు కూడా విన్నాను ఆ రోజు. సో ఇవన్నీ కూడా వాస్తవ రూపానికి తేల్చడం కోసం అనేక ఇప్పుడు మన మిత్రుడు సత్యవర్ధన్, ఆయన తమ్ముడు కిరణ్ కూడా ఈరోజు అనేక రకాల కిడ్నాప్లు గురి చేశాడు. ఆయన కిరణ్ కిడ్నాప్ చేసి కార్ నెంబర్ కూడా AP40 BG 5005 ఈ కారులో కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా లేకపోతే నీ సంగతి తమ్ముడు చంపేస్తాను అని చెప్పి తన అంచెలతో కిడ్నాప్ చేస్తేనే సత్యకుమార్ గారు ఎన్నిక తీసుకున్నారు. సో ఇక్కడ ఆ విషయం మర్చిపోయారు. సత్యవర్ధన్ ఎన్నిక తీసుకున్నాడు కేసు అంటున్నారు. ఆయన తమ్ముడిని కుటుంబ సభ్యుల మీద బెదిరింపులు పాల్పడ్డాడు కాకుండా అనేక మంది రకరకాల ఫోన్ల ద్వారా ఫోన్లు చేసి వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టాడు తన అధికారం ఉండేటప్పుడు. సో ఇంత ఘోరంగా ఆయన ఒక అధికార దుర్వినియోగం పాల్గొనడం కాకుండా రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ మీద దాడి చేయడం కాకుండా సొంత ప్రజలు ఓట్లేసి గెలిపించిన గన్నవరం ప్రజలను కూడా పీల్చి పిప్పి చేశాడు. మొత్తానికి అక్కడ పామాయిల్ రైతులు ఉన్నారు. వాళ్ళ చెట్లన్నీ కూడా 8 ఎకరాలు నాకు తెలిసి ఒక రైతు ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ కూడా ఆయన కేసు ఇచ్చారు. ఆయన వెంకటేశ్వర్ల పేరు. ఆయనకి ఒక పరిశ్రమకి ఆ భూములు ఇచ్చినట్టు రాయి చేశాడు. ఇంకా రికార్డ్స్ ఆయన మీద ఉన్నాయి. ఆయన ఇంకా ఊరికి ఇవ్వలేదు పేపర్స్, దానికి రావాల్సిన కాంపన్సేషన్ కూడా రాలా, వచ్చినట్టు రాసేసుకున్నాడంట, ఆ డబ్బులు కూడా తినేసాడంట. చివరికి MRO కూడా చూసి ఏందండి మీ నియోజకవర్గంలో చేరాల్సిన అమౌంట్ కూడా చేరలేదు, పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ పర్పస్ తీసుకున్న ల్యాండ్స్ కూడా చాలా మంది రైతులు కంప్లైంట్స్ పెడుతున్నారంటే సుమారు ఒక 50-60 కోట్ల రూపాయలు తినేసారు. శ్రీనివాస్ చౌదరి గారు, అవి అంత తీవ్రమైనటువంటి కేసులు ఇంకా చాలా నేను కూడా విన్నాను. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ ఏరియాలో నకిలీ ఇళ్ల పట్టాలు 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చారని చెప్పేసి ఇటువంటి కేసులన్నీ మరి అవి అంత తీవ్రమైన కేసులు అయితే నిరూపించండి, వాటి మీద ముందుకు ఎందుకు వెళ్ళాలి? వాటన్నిటి మీద సాధ్యపడకపోవడం మూలంగానే ఈ రకంగా కేసు బనాయించారని చెప్పేసి కదా ఆరోపణ. సార్ ఎన్సీ గారు మానవ రూపంలో మొగలాంటోడు, దుర్మార్గంగా ప్రజలనే కాదు పార్టీ కార్యకర్తలను హింసించాడు. మరీ మా పార్టీ కార్యకర్తలు పర్సనల్ గా తీసుకొని హింసించాడు. అదేవిధంగా రకరకాలుగా అనేక కేసులు పెట్టి అప్పుడు అధికారం ఉండగా అనేక ఇబ్బందులు పెట్టాడు. దీన్ని మేము చూసి ప్రశ్నించే కాకుండా పార్టీలో పెద్ద గొడవ జరిగింది. ఎందుకు ఇంత తాత్సారం చేశారు ఈ అరెస్ట్ చేయటంలో అనే విషయం పైన మా పార్టీ కేడర్తో కూడా నిరుత్సాహపడి ఎందుకు చేయలేదు ఇంకా అని చెప్పి గొడవపడ్డారు. ఇది కాకుండా ఇప్పుడు వచ్చిన విషయాలు చూస్తే ఇవన్నీ కూడా మన పార్టీ పరంగా తీసుకున్న చర్యలు చూసిన తర్వాత పూర్తిగా ఇతను నిజంగా మానవ రూపంగా ఉన్న మృగం కాబట్టి సమాజంలో జరగడానికి వీలు లేదు, ఈయన ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి. కాబట్టి ఇటువంటి నేరాలు అనేవి ప్రజలనే కాదు కార్యకర్తలు కూడా పార్టీని కూడా అనేక రకంగా బదనాం చేశాడు. ఇది చాలా ప్రమాదకరం అనే అంశాలపైన పర్టికులర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈయన కిరణ్ కిడ్నాప్ చేసి ఆయన కేసుని వాపసు తీసుకోమని బెదిరించాడంటే ఏ స్థాయిలో ఈయన వెళ్ళిపోయాడు? అంటే పూర్తి స్థాయిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు కదా. సో మా పార్టీ పరంగా మేము చర్యలు తీసుకోమనేది కాకుండా ప్రజలు కూడా అడిగారు, ప్రజలు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా ప్రతి నెల గ్రీవెన్స్ రోజున అనేక అంశాల మీద వస్తున్నాయి కేసులు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి దీన్ని మొత్తం ఈ రోజు హైదరాబాద్ లో దాక్కొని మహిమం భుజాలు ఉన్నటువంటి వ్యక్తిని ఉదయం 6:30 గురువారం ప్రయాణించి పోలీసులు అక్కడ ఉన్నవండి నాయకు వాళ్ళ పోలీసులు సహకారం తీసుకొని తీసుకొచ్చారు. సురేష్ గారు, ఇప్పుడు 16 కేసులు ఉన్నాయి, ఆయన నోటోరియస్ క్రిమినల్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఈ 16 కేసుల్లో ఎన్ని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ ప్రభుత్వంలో ఉండగా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉన్నాయి అనేది శ్రీనివాస్ చౌదరి అన్న గారికి తెలుసండి? సార్ ఇప్పుడు ఆయన మీద శ్రీనివాస్ చౌదరి అన్న గారు అదే చెప్తున్నా, ఆయన మీద ఉన్న కేసులు 140 + 50A 308 353 ఒక్క మాట స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్ అన్నగారు. అదే మాట్లాడుతున్నా. కేసులు నోటోరియస్ క్రిమినల్ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎన్ని కేసులు పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్ని కేసులు పెట్టారు అనేది మీ దగ్గర ఉన్న సమాచారం ఉందా? ఇప్పుడు నేను ఆ కేసు సేవించిన తర్వాత మీకు నేను చెప్తా వినండి.
వల్లభనేని వాళ్ళ వంశీ గారి పార్టీ మీద పెట్టిన మా పార్టీ కార్యకర్తలు కాదు, అక్కడ ప్రజలు ఆస్తులు ఈ విధంగా దోచుకున్నారని చెప్పి చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేస్తే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. పెట్టాడు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్. ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో మీరు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న 16 కేసుల నటోరియస్ క్రిమినల్ అనే వ్యక్తి, ఆ 16 కేసులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెట్టారో తెలుసా మీకు? నేను చెప్తానండి. అదే వ్యక్తికి ఆ రోజున మీ పార్టీలో ఉంటే ఆయన మంచోడు, ఈ రోజున మీ పార్టీలో లేడు కాబట్టి ఆయన చెడ్డోడు, లేకపోతే ఇంకా ల్యాండ్ గ్రాబరు, లేకపోతే ఇంకోటి మానవ మృగం. మీరు మాట్లాడతారు రమేష్ గారు ఒక్క నిమిషం. 2019 తర్వాతే కదా వల్లభనేని వంశీ గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా వైసీపీలోకి వచ్చింది, టీడీపీలో గెలిచి. మరి కేసులు మీ ప్రభుత్వ హయాంలో పెట్టారా? అదే చెప్తున్నాను సార్. అప్పటికే ఆయన మీద అన్ని కేసులు ఉన్నాయి. అప్పటికే 2 సార్లు టీడీపీ పార్టీ సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు అప్పుడు మానవ మృగం కాదని అంటే ఇప్పుడు ఆయన అన్నారు కదా శ్రీనివాస్ చౌదరి గారు, వల్లభనేని వంశీ అనే వ్యక్తి మానవ మృగం, అటువంటి వ్యక్తి బయట ఉండకూడదు, లోపల ఉండాలి అని అన్న ఆయన మాటకి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆ రోజున మానవ మృగం తెలియలేదా? సీట్ ఇచ్చేటప్పుడు తెలియదా? ఒకసారి ఎంపీ సీట్ ఇచ్చారు, 2 సార్లు నేనైతే నంబర్ ఆఫ్ కేసులను బట్టి ఒక మనిషిని ఒక ముద్ర వేయను, ఒక ట్యాగ్ నేనైతే అంటించను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులకు కూడా ప్రజలు సమస్యల మీద రోడ్డు మీదకి వస్తే 10ల సంఖ్యలో కేసులు పెట్టిన సందర్భాలు ఉంటాయి. కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళని కూడా అదే ఘాటను కడతామంటే ఒప్పుకోరు, కుదరదు. నేనేమంటానంటే ఎటువంటి కేసులు ఉన్నాయి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు పెట్టిన కేసులా, లేదంటే దౌర్జన్యంగా గ్రాబింగ్ చేసుకుంటున్నప్పుడు పెట్టిన కేసులా, లేదంటే అవినీతి కేసులా? వీటిని బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటిని ఒకే ఘాటు కట్టడానికి లేదు. సైదా గారు సారీ. ఓకే సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కూడా ఆమె రాజకీయ నాయకుల్ని లేదంటే స్వయాన టీడీపీ నాయకులను అరెస్ట్ చేసిన సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ నేను ఒక ట్రెండ్ని గమనించాను, తప్పేం కాదు. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన భార్య చివరికంటా ఉన్నారు, ఉండి మీడియాతో కూడా మాట్లాడారు అనేక సందర్భాల్లో. అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పేసి, ఇప్పటివరకు అసలు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని చెప్పేసి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోతే మేము లీగల్గా ముందుకు వెళ్ళలేమని చెప్పేసి. నేను ఈ ఒక్క కేసే కాదండి, బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన భార్య కూడా మీడియాతో మాట్లాడతాం. అలాగే మన సురేష్ నందిగం సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత అలాగే ప్రతి ఒక్కళ్ళు వీళ్ళందరినీ కనుక గమనిస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ని ఎవరన్నా సమర్థిస్తారండి? అతని వీడియోలు లేకపోతే అతను వ్యాఖ్యలు చేసిన తర్వాత మమ్మల్ని దళితుడు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పేసి ఆయన భార్య. ఇదంతా కూడా ఒక సింపతి గెయిన్ చేయడానికే వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా అరెస్టులు జరిగింది, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ భార్యలు వచ్చేసి ఈ విధంగా అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ముందే వచ్చేసి దాన్ని ఏమంటారు కౌంటర్ ఎలిగేషన్స్ చేయడం ఎక్కడన్నా చూసామా? సురేష్ గారు, మీకు పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానంద్ గారు, అలాగే తెలుగుదేశం నాయకులు అన్న శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీ నాయకులు రమేష్ అన్న గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే దేశ భద్రత కోసం అసూలు బాసినటువంటి పుల్వామా ఘటనలో మృతి చెందిన సైనికులందరూ కూడా మన ప్యానల్ తరఫున మరి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. సురేష్ గారు, ఈరోజు మనం చూసినట్లయితే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ ఇప్పుడు 2023 ఫిబ్రవరి 20వ తేదీన, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం సరిగ్గా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం గన్నవరం కార్యాలయంలో జరిగినటువంటి దాడికి సంబంధించి ఎట్టకేలకు మరి ఈరోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాము. దీన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పొందినటువంటి సందర్భంలో రిమాండ్ లో ఉన్నటువంటి పలు అంశాలు మనం చూసిన తర్వాత, ఈయన యొక్క క్రైమ్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఈయన ఎంతవరకు పనిముట్టుడో మనం తెలుస్తాం. అయితే నేను ఒకటే చెప్తున్నా సురేష్ గారు, రాజకీయాల్లో సిద్ధాంతం
సైదా గారు అయితే ఇక్కడ కరెంట్ పోయింది. ఓకే ఓకే పర్లేదు, హలో, కంటిన్యూ వినిపిస్తుందా? ఓకే సార్. ఎందుకంటే ఈ విధంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి విమర్శలు జరగాల. శాసనసభ లోపల కానివ్వండి, బయట కానివ్వండి, ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు కొన్ని లక్షల మంది వాళ్ళని ఎన్నుకుంటారు. రాష్ట్రం, దేశం మొత్తం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళ పనితీరు ఏందా, వాళ్ళ నడవడికే ఏందా, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారా, సమాజంతో ఏ విధంగా మెలుగుతున్నారా అనే విషయాలు గమనిస్తూ ఉంటారు. మనం చూసాం గతంలో ఎంతో మంది ఆదర్శమూర్తులు మన శాసనసభలో నడియాడినటువంటి మరి పొత్తులపల్లి సుందరయ్య, నీలం సంజీవ్ రెడ్డి గారు, అనేక మంది పెద్దలు మనం చూసినట్లయితే అనేక మంది యోధులు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మరి ఇలుగులకు కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు మనం శాసనసభలో చూసాం. రాజకీయాలు ఆ ఎన్నికలప్పుడే తప్ప ఎక్కడ వెళ్ళినా, బయటికి వెళ్ళినప్పుడు ఎంతో ఆప్యాయతగా ఒకరికొకరు పలకరించుకొని అన్నదమ్ముల్లాగా మెలిగినటువంటి సందర్భాలు కూడా చూసాం. కానీ ఇటీవల కాలంలో ఇంత దుర్మార్గంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, ఎందుకంటే ఒక సిద్ధాంతం లేదు, రాద్ధాంతం లేదు. ఎందుకంటే మీరు పెట్టిన చెయ్యినే నరికేసినటువంటి చందంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా జుగుప్సాకరంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మనం చూస్తూ ఉంటే ఈ సమాజం ఎటువైపు పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి. దీనికి కారణం డబ్బు, మదం. వచ్చినటువంటి కష్టం చేయకుండా వచ్చినటువంటి అనైతికమైనటువంటి సంపద ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. శాసనసభ్యుడికి వచ్చేటువంటి జీతభత్యాలు, వాళ్ళకు వచ్చేటువంటి ఈ మనం చూస్తే ఎంతో కొంత 4 లక్షలు 5 లక్షలు ఎంతో వచ్చేస్తాం. కానీ వీళ్ళ సంపద మనం చూస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వాళ్ళదే రాజ్యంగా చూసుకొని ప్రకృతి సంపదను, మట్టిని, గ్రావెల్ని, తర్వాత ఇసుకని, మరి చూసినట్లయితే మెటల్ని, అలాగే భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, పేద ప్రజల భూముల్ని దోచుకొని, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్ ఏరియాలో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు గుంజి చెరువులు ఆక్రమించుకొని 100ల కోట్లకి 1000 కోట్లకి పడగలెత్తి బలిసి ఈరోజు ఈ రాజకీయాల్లో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. నేను చూసా, వల్లభనేని వంశీ గారే కాదు, ఈ సమాజంలో అనేక మంది ఈ మధ్య కాలంలో రెచ్చిపోతా ఉన్నారు. నడమంత్ర స్త్రీతోటి వాళ్ళు ఏం చేసినా చెల్లిద్ది అనేటువంటి ఒక భావన ఈ రోజు వాళ్ళలో వచ్చింది. వాళ్ళనే గెలిపిస్తా ఉన్నారు ఈ ప్రజలు కూడా. దీన్ని మనం గమనించాలా. ఈ రోజు 50 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే వాడు 200 కోట్లు ఈ దండుకొని ప్రజల నుంచి, పేద ప్రజల నుంచి, ప్రభుత్వ భూముల నుంచి ఇసుక, మద్యం, అలాగే మనం చూసినట్లయితే మనం మట్టి, ఇవన్నీ కూడా తొవ్వేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. వాడిచ్చినటువంటి తాయిలకి ప్రజలు ఓట్లేస్తా ఉన్నారు. మళ్ళా వాళ్లే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతా ఉన్నారు. అందుకనే ఈ వ్యవస్థలో ఇలాంటి జరుగుతా ఉన్నాయి. ఇలాంటి చీడ పురుగులు వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక రమేష్ అన్న కూడా మాట్లాడింది వాస్తవం దాంట్లో కూడా. మరి అలాంటి పెద్ద మనుషులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమన్నా అర్థం కాని పరిస్థితి. మరి వల్లభనేని వంశీ ఈ రోజు మనం చూసినట్లయితే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదో పెద్దల సామెత చెబుతారు, బరే చేలో మేస్తే దూడన గట్టిన మేసిద్దా అని. జగన్మోహన్ రెడ్డి గారే మా ఇంటర్కు బీగుతారని చెప్పి మాట్లాడుతూ ఉంటే 2 శాసనసభలో పార్టీ కార్యకర్తల మీటింగుల్లో మరి వాళ్ళ కార్యకర్తలు ఏం మాట్లాడతారు? ఇంకా కొంత నిబద్ధతకు లోబడి మాట్లాడాలి కదా. ఎంత దుర్మార్గం అండి వల్లభనేని వంశీ. అనేక బయట చూసా, చంద్రబాబుని, లోకేష్ ని, ఆ పార్టీ నాయకులు ఉమాని ఏ విధంగా మాట్లాడారు. లోకేష్ పుట్టుకుని గురించి కూడా మాట్లాడతారు. ఎంత దుర్మార్గం ఇది. అసలు అతను మనిషేనా? అతని మనిషి జన్మ ఎత్తాడా? నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఒక వల్లభనేని వంశే కాదు, అయితే 5 సంవత్సరాల్లో ఏ విధంగా మరి వ్యక్తిత్వాన్ని హననం చేసి మనం చూసినట్లయితే కోడెల శివప్రసాద్ గారు మరి ఏ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు, పల్నాటి పులి. మరి అలాంటి వ్యక్తి వీళ్ళ యొక్క జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలతోటి, వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులతోటి ఆత్మన్యూన్యత భావానికి గురై మరి హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇది ఎవరి పాపం?
ఇలాంటి వాళ్ళ వీళ్ళు శాసనసభలో అడుగు పెట్టాల్సినటువంటి నాయకులు, ఇదే వీళ్ళ ప్రవర్తన తీరు, వీళ్ళన ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగా ఇది చాలా బాధాకరం. ఎవరు తప్పు చేసినా, ఏ రాజకీయ పార్టీలో నాయకులు ఉన్నా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసినా, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినా, వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని ఆ యొక్క పార్టీ అధినేతలు, ఆ పార్టీ అధ్యక్షుడు వాళ్ళని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అలాంటి ఎక్కడా మాట్లాడటం లేదు. వాడు 2 మాటలు మాట్లాడితే మీరు 5 మాటలు మాట్లాడండి, వాడి మాటలు వినపడకపోతే భౌతిక దాడులు చేయండి, వాడిని కిడ్నాప్ చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడతారు ఆ ప్రజాప్రతినిధులు, ఆ శాసనసభ్యులు, ఆ ముఖ్యమంత్రి అండో, లేకపోతే ఆ ప్రతిపక్ష నాయకుడు అండో, లేకపోతే ఆ పార్టీ నాయకుడు అండో చూసుకొని రెచ్చిపోతే ఈ సమాజానికి మీరు ఏమని సందేశం ఇస్తారు? మీరు ఏ విధంగా మీరు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తారు? మీరే ప్రజాప్రతినిధులు ఇంత దుర్మార్గంగా ఒకరికొకటి కేసులు, ఏ విధంగా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు జైల్లో పెట్టారు, అక్రమ కేసులు బనాయించారు. వల్ల అంకబాబు సీనియర్ జర్నలిస్ట్, పెద్ద ఆయన 74 సంవత్సరాలు, ఆయన ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్లి ఆయన చొక్కా కూడా కూడా తీసుకెళ్లి సిఐడి తీసుకెళ్లి గుంటూరులో పెట్టారు. ఏందండి ఈ దుర్మార్గం? ఇంత నీచానికి దిగజారినటువంటి వ్యక్తులు అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా వీళ్ళ మీద అనర్హత వేటేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ శాసనసభ కమిటీలో మరి ఎథిక్స్ కమిటీ కనుక దీని మీద కొరడా చూపించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం ఒక నివేదికలో ఈ దేశ పార్లమెంట్ లో ఉన్నటువంటి 40% మంది ఎంపీలు అత్యాచారాలు, హత్యల కేసుల్లో మరి ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా మాట్లాడుతుంది ఈరోజు ఇలాంటి ప్రతినిధుల మీద ఇంకా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది. కానీ భారత రాజ్యాంగం ఒక ప్రజాస్వామ్య దేశం, మరి ఇలాంటి దేశంలో మనం రాసుకుంటున్న రాజ్యాంగాన్ని కూడా తిలోదకాలిచ్చి ఇలాంటి రౌడీ గ్యాంగ్ మరి ఈ విధంగా పరిపాలన చేస్తా ఉంటే ఈరోజు మిమ్మల్ని కాదు మమ్మల్ని కాదు మాట్లాడేది, ప్రజలను కూడా వీళ్ళు హింసిస్తారు. ఈరోజు చూస్తున్నాం సత్యవర్ధన్ కేసు, అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నటువంటి పరిస్థితి, అతను కేసు పెట్టాడని చెప్పి ఈరోజు మరి అతను తీసుకెళ్లి మీరు కిడ్నాప్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? సరే, ఇది కేసు వాస్తవంగా కిడ్నాప్ చేశారా లేకపోతే ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్ తెలియద్ది. కానీ ఒక చిన్నవాడి మీద మీ ప్రతాపం, ఇక్కడ టెక్నికల్ గా ఎవడైతే కేసు పెట్టాడో వాడే చేతి ఇస్తా చేసుకుంటే ఇది పూర్తి అయిపోద్ది. ఈ యొక్క కేసుకి ఇంకా ఇది ఉండదు, కేసు కొట్టేస్తారు, జడ్జి ముందు ఈ పని చేస్తే బాగుంటది అని చెప్పి ఇలా ఆలోచన విధానమే చూస్తా ఉంటే నిజంగా ఇది ఎటుపోతా ఉన్నాం మనం. డబ్బు ఉన్నోడిదే రాజ్యం, అధికారం ఉన్నోడిదే రాజ్యం, ఈ విధంగా చలామణి చేస్తా ఉంటే ఈ సమాజం ఎలా మనుగడ సాగించిందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా సురేష్ గారు, ఇలాంటి వ్యక్తుల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏ మాత్రం ఈ పార్టీ నాయకులకి మనం చూస్తా ఉన్నాం. ఆర్వం నాని కూడా నిన్నే పార్టీలో చేర్చుకున్నారు, తెలుగుదేశం నాయకుడు కండ వేశాడు, మొన్నటిదాకా ఆయన కూడా తిట్టాడు. ఇంకెళ్ళకి ఏమైనా సిగ్గు బుద్ధి ఏమైనా ఉందే నాకేం అర్థం కావటం లేదు. వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ యొక్క రాజకీయాల కోసం ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తా ఉంటే అక్కడ ఆ నియోజకవర్గం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది? గత 10 సంవత్సరాలుగా అక్కడ ఏడుస్తా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మీరు పార్టీలో తెచ్చుకుంటే ఈ 4 సంవత్సరాలు అతను సాధించేది ఏంది మీకు? నేను ఎందుకు చెప్తున్నాను, let us confine to the subject for today. Krishnanil garu, I mean, before winding up this topic, you want to add anything? Because Ramesh garu konni concerns, konni doubts వ్యక్తపరిచారు. అలాగే at the same time దానికని ఒక నిమిషం సార్, రమేష్ గారు వస్తాను. ఈరోజు విజయవాడ కమిషనర్ గారు ఇటువంటి వాటికి చెక్ పెట్టడానికే, పురుస్టా పెట్టడానికే వీఆర్ గ్యాదరింగ్ ఎవ్రీ డీటెయిల్, ఐ మీన్ విత్ రెస్పెక్ట్ టు ద టెక్నికల్ ఎవిడెన్స్ అని చెప్పి. టెక్నికల్ ఎవిడెన్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరు, దేని నుంచి అయినా తప్పించుకునే అవకాశం ఉంటుందేమో కానీ అని చెప్పేసి ఆయన చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. టోల్ గేట్లు ఉంటాయి, సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సత్యవర్ధన్ అన్న వ్యక్తిని ఎక్కడి నుంచి ఎక్కడికి తిప్పారు, ఎటు నుంచి ఎటు తీసుకెళ్లారు. సో ఇది నిజంగానే ఇప్పుడు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా కానీ ఎవిడెన్స్ని కూడా జనాల ముందు పెట్టాలండి, ఇటువంటి డౌట్స్కి క్లారిఫై చేయడానికి. అఫ్కోర్స్ ఈ కేసు గురించి కాదు, ఏ కేసు గురించి అయినా కానీ
అనవసరమైన డౌట్లు లేదంటే ఆరోపణలు చేసుకొని రోజుల తరబడి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునేటప్పుడు అసలు ఈ ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేస్తారో అంటే ప్రిలిమినరీగా కేసు డైల్యూట్ కాకుండా ఎస్ ఇది ఇక్కడతో ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అన్న వ్యక్తిని ఆయుష్ హాస్పిటల్ దగ్గర కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లారని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఆ తర్వాత ఎక్కడెక్కడికి తిప్పారో చెబుతున్నాడు. 10-11 తారీఖుల్లో వైజాగ్, తర్వాత హైదరాబాద్, మళ్ళీ వైజాగ్. అలాగే నిన్న పోలీసులు కూడా అతన్ని ఎక్కడ బంధించారో అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి విజయవాడలో ఒక పక్కనేమో వల్లభనేని వంశీనేమో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సైమల్టేనియస్గా కంప్లైంట్ ఫైల్ అయినటువంటి పడమడ పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ని తీసుకొచ్చి ప్యారలల్గా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో ఏదైతే ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటికి టెక్నికల్ ఎవిడెన్స్ రూపంలో చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది సార్ కృష్ణాంజలి గారు? సురేష్ గారు మీరు అన్నారు కదా ఇవన్నీ వాస్తవాలన్నీ తెలియాలండి. వాస్తవాలు తెలియటం కాదండి, పోలీసుల యొక్క బాధ్యత అది. పోలీసులు ఆ విధమైనటువంటి వాస్తవాలన్నింటినీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు నేరారోపణలు చేశారో వల్లభనేని వంశీ మీద అందుకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని కోర్టు ముందు ఉంచాలి. అది వాళ్ళ బాధ్యత. లేదనుకోండి రివర్స్ లో కోర్టు పోలీసుల మీద చివాట్లు పెట్టింది, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తే కాదు అని. ఎందుకంటే ఇక్కడ ప్రతిదాన్ని ఆధారం చూపిస్తారండి పోలీసులు. మీరు అందుకనే ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేసిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టబోయే ముందుగా న్యాయమూర్తి ముందు రిమాండ్ రిపోర్ట్ ఒకటి కంపల్సరిగా ఆయన రిమాండ్ పంపబోయే ముందు మొత్తం ఇదిగో ఈయన మీద ఉన్న ఆరోపణలు ఇవి, ఈ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అవన్నీ పెడతారు. దాని తర్వాత ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఇతను మాకు పోలీస్ కస్టడీకి కావాలి, ఇంకా మేము అదనంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫలానా ఆధారాలను సేకరించబోతున్నాం అనే మళ్ళీ వాళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకుంటారు. పోలీస్ కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేస్తారు. ఆ పోలీస్ కస్టడీలో విచారణలో ఏమొచ్చింది, ఇవన్నీ ఆధారాలు ఎవ్రీథింగ్ అంతా పబ్లిక్ డాక్యుమెంట్ అండి. కోర్టులో ప్రవేశపెట్టిన ప్రతి డాక్యుమెంట్ ని మళ్ళీ ప్రజలకు సంబంధించిన కేసు విచారణ జరిగేటువంటి సమయంలో కూడా అందరూ తీసుకోవచ్చు. మనం కూడా జర్నలిస్టులు కూడా మాక్సిమం ఇలాంటి రిమాండ్ రిపోర్ట్లు కోర్టు నుంచి తీసుకొనే ఈ కేసులకు సంబంధించినటువంటి వివరాలను బయటికి వెల్లడించడం జరుగుతుంది. ఆయన బహుశా ఈ కేసులో వల్లభనేని వంశీని మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా వాళ్ళు పోలీసులు అడుగుతారు, కోర్టు కూడా అనుమతిస్తుంది. బహుశా పోలీస్ కస్టడీకి ఇవ్వచ్చు. అది 4 రోజులు 5 రోజులు కనీసంగా 1 వారం అడుగుతారు. 4-5 రోజులు తగ్గకుండా ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ నేను రమేష్ గారు చెప్పిన దానికి ఒక అంశానికి నేను ఒక సమాధానం చెప్తాను. ఇందాక అడిగారు అసలు వల్లభనేని వంశీ మీద కేసులు ఎప్పుడు ఏంటి అని అడిగారు. ఏంటి అని అంటే ఆయన మీద నెటోరియస్ క్రిమినల్ అని ఈ కోర్టుకు చెప్పినటువంటి దాంట్లో కీలకమైనటువంటి కేసులు ఆయన ముఖ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు నమోదైన కేసులేంటి. మరి ఆయన ఏమంటాడంటే రమేష్ గారు మా ప్రభుత్వం ఆయన మీద కేసులు పెట్టింది కదా అని కూడా అనొచ్చు. అనివార్యంగా కొన్ని కేసులు అనివార్యంగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. ఎలా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెట్టేసి దాడులు చేశారు అని వేసిన తర్వాత పోలీసులు అయ్యా వల్లభనేని వంశీ మీరు చెప్తే కేసు పెడతా, చెప్పకపోతే కేసు పెట్టమయ్యా అని అంటారా? పోలీస్ కేసు పెట్టాలా? కానీ వల్లభనేని వంశీ ఎన్నో నిందితులు నాకు తెలిసే 116 నిందితులు ఏమో పెట్టారు. అందుకనే మీరు ఎలా అరెస్ట్ చేయలేదు. మీరు వైఎస్ఆర్ ఇంకా నేను చెప్తాను పాయింట్స్. తర్వాత వల్లభనేని వంశీ మట్టి దొంగతనం చేశాడు. మట్టి దొంగతనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు కేసులు పెట్టారా? పెట్టలేదు. దాని మీద ప్రైవేట్ చాలా మంది పోరాటం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు చెప్పింది కేసులు పెట్టాలా, వీడు మట్టి దొంగతనం చేస్తున్నాడు ఎమ్మెల్యే అడ్డం పెట్టుకొని అని చెప్పేసి కేసు పెట్టారు. అదే విధంగా తన రాజకీయ ప్రత్యర్థి మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారము అది ఎన్నికల సమయంలో ఆ విధమైనటువంటి ఆయన ఒక అభ్యర్థి కేసు ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు చేస్తారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇంకొకటి ఆరోపణ చేశారు కృష్ణాంజలి గాని వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, అసలు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ఏం మాట్లాడలేదు. ఎవరైతే పట్టాభి ఉన్నాడండి తిట్టాడని అనుకుందాం, ముఖ్యమంత్రి తిట్టాడండి. మీరు మీ భాష ప్రకారంగా తిడితే మీకు అధికారం ఉంది, పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది. సీఎం మీద తిడితే మీకే కాదు ఈ రాష్ట్రంలో ఉండే 5.5 కోట్ల మందికి బాధేనండి. మన అందరికి సీఎం కదా, ఏం చేయాలి? కేసు పెట్టాలి. కేసు పెట్టి అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకునేదానికి మీకు అధికారం ఉంది. మీకు అధికారం లేనప్పుడు అనుకోండి, నాకు నా అభిమానస్తులకి బీపీ వస్తే ఏది పడితే చేస్తారు. ఎవరు మాట్లాడేది?
సీఎం స్థాయిలో ఉన్నవాడికి ఆయన అభిమానులకు విప్పి వేస్తే ఎవరైనా వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభిమానులు పడగొట్టచ్చు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయొచ్చు. ఇదే సీఎం గా ఉండి చెప్పేది. నువ్వు అయ్యన్న పాత్రుడు అది అన్నాడు, లేకపోతే బోండా ఉమామహేశ్వరరావు ఇది అన్నాడు. వాళ్ళందరూ అన్నారు కాబట్టి వాళ్ళకి 23 సీట్లతో 2019 ఎన్నికల్లో మిగిలారు. మీరు కూడా ఇలాంటివన్నీ చేశారు కాబట్టి 151 నుంచి మధ్యలో 5-11 మిగిలారు. నేను అందుకనే ఈ 164 వాళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే, మీరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోమడా జగన్మోహన్ రెడ్డి నన్ను వాళ్ళ యొక్క వ్యవహారాన్ని మీరైనా పద్ధతిగా వెళ్ళండి అని చెప్పి చెబుతారు. కృష్ణాంజలి గారు, నేను పాయింట్అవుట్ చేసింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు మాత్రమే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ టీడీపీ వాళ్ళు కూడా తిట్టారు, వాళ్ళ పేర్లు కూడా పాయింట్అవుట్ చేయట్లేదు అనే దాని మీద నేను చెప్పాను తప్ప, నేను ఆ రోజుల్లో కేసు మీరు పెట్టొచ్చు, కేసులు పెట్టారండి, పెట్టకుండా లేరు. ఆ రోజున బోస్టికేన్ తిట్టినందుకు కూడా కేసు నమోదు చేశారు పట్టాభి గారి మీద. అలాగే మీరు ఇంకో 2-3 కేసులు వంశీ గారి గురించి చెప్పారు. వంశీ గారి మీద మా ప్రభుత్వ హయాంలో 2 కేసులో 3 కేసులో పెడితే మిగతా 13 కేసులు ఎప్పుడు అండి? అంతకు ముందువే కదా. మరి అప్పుడు నేను ఆ క్వశ్చన్ కూడా ఎందుకు అరెస్ట్ చేశానంటే, శ్రీనివాస్ చౌదరి గారు ఇలాంటి మానవ మృగాన్ని లోపలే ఉంచాలి అని చెబుతుంటే, మరి అలాంటి మానవ మృగానికి అంతకుముందే అన్ని కేసులు ఉన్నాయి కదా. మీరు ఎలాగా ఒకసారి ఎంపీ సీట్ ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి ఈ రోజున మీరు ఇలాగా మీ పార్టీలో ఉంటే మంచివాడు, పక్క పార్టీలోకి వెళ్ళిపోతే మానవ మృగం అయిపోతాడా అన్న దాని మీద అడిగారు. అది అదనపు అర్హత. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత కుంభకోణాలకు పాల్పడ్డాడు, ఇవన్నీ కూడా అదనపు అర్హతలు. అన్ని పార్టీలు అవే చూస్తున్నాయి, అన్ని పార్టీలు అవే చూస్తున్నాయి. అదే కదా చెప్పింది. ఇప్పుడు దాకా ఆయన గబ్బోలు పెట్టి ఆవేదన వ్యక్తం చేసింది అదే కదా. అంటే పక్క పార్టీలోకి వెళ్ళిపోతే అతనేమో తప్పుడోడు అయిపోతాడు, టీడీపీ పార్టీలో ఉంటే అతను మంచోడు అయిపోతాడు. ఇవాళ ఆనంద్ గారు ఉన్నారండి, అన్నటి వరకు మా పార్టీలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ పార్టీలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆయన మంచోడు, ఆయన మీద కేసులు ఉన్నారు. అక్కడ నాయకులందరూ కూడా మా ఊర్లో, మా బావులపాడులో, అదేవిధంగా అనేక అంశాల పైన గన్నవరం దగ్గర డికేడి ల్యాండ్స్ అన్ని కూడా కొనుక్కొని ప్రభుత్వానికి అమ్మాడు. జగనన్న కాలనీలకి కొన్ని రకాల సెయింట్స్ మ్యాన్ స్కూల్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఇతర ఆక్రమించుకున్నాడు. ఇవన్నీ న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రజలు న్యాయపోరాటం చేశారు, వాళ్ళ మీద ఆయన దాడి చేశారు. దాడి కాకుండా బెదిరించారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ఎదుర్కొన్న సందర్భంగా వచ్చిన సమస్యలు. సో ఇవన్నీ కూడా మీ గవర్నమెంట్ లోనే పెట్టిన కేసులు. దాని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గమనించాల్సింది ఎన్ని కేసులు ఉన్నాయి, ఇది కాదు. అవి ఎటువంటి కేసులు, వాటిల్లో ఎటువంటి కేసులు, ఏం కేసులు, ఎందుకు పెట్టారు, అదే క్వశ్చన్ చేశా. కేసు 308, 351B, శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళొద్దు. రిమాండ్ రిపోర్ట్ అది పోలీసులు చూసుకుంటారు, అది పోలీసులు డ్యూటీ, పోలీసులు వదిలేద్దాము. పోలీసులు చాలా క్లియర్ గా ఇంకో విషయం సార్, సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా చాలా క్లియర్ గా తీసుకున్నారు. అది జడ్జి గారు చూపిస్తారు. రైట్ సార్, అవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. సురేష్ గారు ఇంకో క్వశ్చన్, ఎందుకంటే మీరు సైదా గారిని క్వశ్చన్ అడిగారు, ఆయన దానికి ఆన్సర్ చెప్పలేదు కానీ మిగతా అన్ని చెప్పారు. నేను చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బోరగడ్డ అనిల్ గారి భార్య మాట్లాడారు, లేకపోతే నందిగం సురేష్ గారి భార్య గారు మాట్లాడారు, వల్లభనేని వంశీ గారి భార్య గారు మాట్లాడారు. సింపతి కోసం మాట్లాడుతున్నారా అని మీరు చెప్పి అడగడం జరిగింది. సార్ మరి మీరు చూసారో లేదో ఒకసారి చూడండి. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అచ్చెన్నాయుడు గారి భార్య గారు కూడా మాట్లాడారు. ధూళిపాల్ నరేంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ధూళిపాల్ నరేంద్ర గారి భార్య గారు కూడా మాట్లాడారు. మరి ఆ రోజున వాళ్ళు సింపతి కోసం మాట్లాడారండి. ఒక్క నిమిషం ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. రెలవెన్స్ వాళ్ళ అరెస్టులు జరిగినప్పుడే వీళ్ళు మాట్లాడారండి. రాష్ట్రం అంతా తిరిగారు. నేను ఆ యాంగిల్ అడగలేదు. మీరు ఇక్కడ గమనించాల్సింది అది కాదు. సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్న రీతిలో వారు ఆ రకంగా మాట్లాడటాన్ని నేను క్వశ్చన్ చేశాను. రెండో పాయింట్, అచ్చెన్నాయుడు గారి ఆపరేషన్ జరిగి, ఆయన పైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆయన ఏ రకంగా అక్కడి నుంచి తీసుకొచ్చారో చూసాం. ఆ విధానాలను ప్రశ్న చేయొచ్చు ఎవరైనా కానీ. అన్యాయంగా లేకపోతే రూల్స్ను అతిక్రమించి వైలేట్ చేసి అయితే కనుక కుటుంబ సభ్యులే కాదు, కుటుంబ సభ్యుల తరపున ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా
మీడియా ముందుకు రావచ్చు. నేను దాన్ని ఇచ్చేయట్లేదు. నేనేమంటున్నానంటే అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కమ్మ సామాజిక వర్గం కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఇక్కడ కంప్లీట్ చేయదలుచుకున్నా. వల్లభనేని వంశీ గారు అందరూ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సింపతి అనేటువంటి వ్యవహారం ఆయన వాడిన భాష అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్యని దూషించినప్పుడు మరి అప్పుడు కూడా ఈ రకంగా వాళ్ళు వారించుంటే బాగుండేది. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ పబ్లిక్ డొమైన్ లో యూట్యూబ్ ఛానల్స్ కి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు విపరీతంగా తాగి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మరి అప్పుడు ఇంట్లో వాళ్ళు వారించాల్సింది. అప్పుడు దీనికి శాంటిటీ ఉంటది. నేను ఆ యాంగిల్ అంటున్నా, రెండు సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకోకూడదు. క్రిమినాలిటీ ఈజ్ క్రిమినాలిటీ, క్రైమ్ ఈజ్ క్రైమ్, అంతే. అది పోలీసులు సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకునే విధంగా మాట్లాడేప్పుడు మీరు కానీ అక్కడ మీరు వీళ్ళ ముగ్గురు భార్యల గురించి ఎత్తారు. వల్లభనేని వంశీ గారిది కమ్మ సామాజిక వర్గం, బోరుగడ్డ అనిల్ గారు ఎస్సీ, నెక్స్ట్ నేను అందుకని అందరినీ ఒకే ఘాటులు కట్టట్లేదు. వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారిని మాట్లాడిన సందర్భంలో ఇంట్లో వాళ్ళు కూడా వారించుంటే ఈ రకమైన పరిస్థితి వచ్చేది కాదేమో అంటున్నా నేను. ఇప్పుడు అదే సార్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ భార్య గురించి ఎందుకు మాట్లాడి ఖండించి ఉంటే బాగుండేది. ఆ రోజు ఆవిడ ఇదే విధంగా ఆయన భార్యగా ఆవిడ ఇతర పర్లేదు. ఎవరి తరఫున ఎవరైనా మాట్లాడొచ్చు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే పబ్లిక్ ఇంట్లోకి వెళ్ళాడు, బెడ్రూమ్ లోకి వెళ్ళాడు, నీ ఇంటికి వస్తాను, ఇంటికి వస్తాను, మీ చెల్లెలు మీ కూతురు దగ్గరికి వస్తాను అన్నాడు. అటువంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆయన భార్య వచ్చి తప్పు కాదండి, ఇది వేరే కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయాలు మాట్లాడని చెప్పుండాలి. అప్పుడు శానిటీ ఉండేది కదా. అన్నిటిని ఒకే ఘాటు కట్టకూడదు. రమేష్ గారు మీరు అన్నింటినీ ఒకే ఘాటు కట్టకండి. అలాగే అంతకుముందు వాళ్ళు మాట్లాడారు కదా, ఎప్పుడు కూడా ఒక లైన్ ఉంటుంది. ఆ లిమిట్ దాటేశారన్న సంగతి ప్రజలు గమనించారు. ఆల్రెడీ కృష్ణాంజలి గారు చెప్పినట్లు ఎంత దాటారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు తీర్పిచ్చారు. లెట్ us లీవ్ ఇట్ దేర్. ఆ సబ్జెక్ట్ని ఇక్కడికి వదిలేద్దాం. అలాగూ దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కస్టడీకి అడుగుతారు, దానికి సంబంధించి మనం మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. ఇక మరో అంశాన్ని చూస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా 270 కోట్ల చెల్లింపులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందిన తర్వాతనే చెల్లింపులపై ముందుకు వెళ్లాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావుని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. సంతోష్ రావును పిలిపించిన గొట్టిపాటి ఆయనకు చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. సర్కార్ మారిన తర్వాత కూడా గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న సంస్థకు పనులు పూర్తి చేయకుండా డబ్బు చెల్లించడం ఏంటని నిలదీశారు. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. టెండర్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాకే బిల్లులు చెల్లించాలని కూడా మంత్రి ఆదేశించారు. దానికి సంబంధించి డిస్కస్